ఇది దర్గా నాయక్. రోకలు బండలెత్తి కారం పొడి పొట్లాలు పట్టుకొని గుర్తుపలెత్తి తుపాకి పట్టి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను గడగడలాడించినటువంటి గట్టి గుండె 106 సంవత్సరాల గుండె దర్గా నాయకుడు మనం చూస్తున్నాం. ఎంత అద్భుతం. దర్గా నాయక్ నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి దొరల ప్రభుత్వాన్ని ఉనికించినటువంటి దమ్ము కలిగినటువంటి వీరుడు మన కళ్ళ ముందున్నాడు దర్గా నాయక్. ఆ దర్గా నాయకుతో మాట్లాడాలని ఇదిగో మిడిల్ స్టార్ హై స్కూల్ విద్యార్థులు మరి ఉపాధ్యాయులు అధ్యయనంలో భాగంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ చరిత్రను తెలుసుకోవాలా, మన చరిత్రని రానున్న సమాజానికి అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రమే మా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని దర్గా నాయక్ ఇంటికి ఎక్కడ వనపర్తి 250-300 కిలోమీటర్ల దూరం నుంచి ఈ దర్గా నాయక్ ని పలకరించి ఈ వీరునికి సలాం పెట్టడం కోసం ఈ వీరుని ఇంటి దగ్గర చేరుకున్నది. నానా నమస్తే. నానా నమస్తే. గోపాల్ రెడ్డి దర్గా తిరుమలరెడ్డితో పనిచేసినావు కదా. దర్గా నాయక్ వారు తిరుమలరెడ్డి ధర్మంలో ప్రధాన సహచరుడుగా ఉన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు మీరు గబ్బెట తిరుమల రెడ్డి, గబ్బెట గోపాల్ రెడ్డి, తిరుమల రెడ్డి, నల్ల నరసింహులు అడవేండి, మోహన్ రెడ్డి, భీమిరెడ్డి, సూర్యపేట, మల్లుధరాజం సూర్యపేటనా. వాళ్ళందరూ మీతో ఫోన్ చేసినలే కదా. అప్పుడు వాళ్ళందరూ సాయుధ పోరాటంలో మీతో ఉన్నారు కదా. అన్ని యాదికి వస్తున్నాయా? ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయా? నాకు ఇవన్నీ చెప్పినావు, నువ్వే చెప్పినావు నాకు 30 ఏళ్ల కింద. ఏ తుపాకీ నువ్వు ఎడమ చేత కొట్టేది అప్పుడు చేతనా? తుపాకీ ఎంత పట్టుకునే నువ్వు? సరే విసిగించొద్దు. 106 సంవత్సరాలు చెడగొట్టిన వాళ్ళు అందరూ తెచ్చారు. మాటలు స్పష్టంగా వస్తలేదు. ఇది దర్గా నాయక్ మాటలు. ఒక్క మాటలో చరిత్ర 106 సంవత్సరాల్లో మతిమరుపు అంటే మతికి లేకున్నా అప్పుడు కళ్ళ ముంద జరిగినటువంటి ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకొని ఇంకా రగిలిపోతూ వీరులను చంపిన ప్రతి ఒక్కడు సత్యుడు, ఈ సమాజాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరు నాశనం అయ్యాడు అని ఇప్పటికీ అంత అంటే ఆ అక్కస్తోటి ఆ పౌరుషంతో మాట్లాడుతున్నట్టే. తిన్నవా తుపాకి పట్టినావా? తుపాకి పట్టినావా? ఏ చేత పట్టినావు? 20 చేతనా 10 చేతనా? నైపాల్
క్లాప్ 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 క్లాప్. ఓకే